ఇంతకుముందు పెద్దలు దిలీప్ గారు టిఆర్ఎస్ పార్టీ గతంలో ఇటువంటి చరిత్రను చేసింది, ఇటువంటి ఫిరాయింపులు చేసింది. ఆ ఫిరాయింపులకి ఆద్యం బీఆర్ఎస్ అని మా మీద అపవాదు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘ కాలంగా ఈ దేశాన్ని ఎట్లా అపవాదం అవుతుందండి? 2/3 రాజ్యాంగబద్ధంగా విలీనమైన వాళ్ళని కూడా 28 మందిని తీసుకుపోయి చేసుకోమంటున్నాం. కానీ 28 మంది రాకముందే కండువాలు కప్పి ఓకే సబ్స్క్రైబర్ ట్రై అండ్ డై అని ఇదివరకు ఒకసారి జార్జి పైన దిలీప్ అన్న సబ్స్క్రైబర్ ట్రై అండ్ డై అని జార్జి ఫెర్నాండెస్ ఒకసారి అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ట్రై అండ్ డై వినోద్ గారు కూడా ఉన్నారు, న్యాయ వాళ్ళు కూడా చెప్తారు. నేనేమంటున్నా, డెఫినెట్ గా ఒకవేళ టీఆర్ఎస్ తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పు చేయాలని ఏమైనా ఉందా? అటువంటిప్పుడు మీకు ప్రత్యేకమైన పార్టీ ఎందుకు? మేము టీఆర్ఎస్ ఆలోచన విధానాలు, కేసీఆర్ ఆలోచన విధానాలే మా ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి మీరు ఎన్నికలకు పోండి, ఎవడొద్దు అన్నాడు. నేను ఏమంటున్నా, ఇవాళ మీకు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఉంది. రాజీవ్ గాంధీ అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షం లేకుండా చేయాలని ఎమ్మెల్యేలను తీసుకుందంటారా? నేను ఏమంటున్నాండి, అప్పుడు జరిగినటువంటి ఘటనల మీద చాలా చర్చ జరిగింది. నేను ఏమంటున్నా, అప్పుడు ఒకవేళ తప్పే అనుకుందాం. ఇప్పుడు చర్చలో నా వ్యక్తిగతంగా అయితే ఇతర పార్టీల నుంచి తీసుకోవడం అనేటువంటిది తప్పని నేను అంగీకరిస్తా డెఫినెట్ గా. కానీ రాజకీయాల్లో ఇటువంటి ఉండవండి. ఏ రాజకీయ పార్టీ కూడా హౌస్ఫుల్ అనే బోర్డు పెట్టదు. కానీ కొన్ని రాజ్యాంగ నిబంధనలు, కొన్ని విలువలు, ఆ విలువల్లో ఇప్పుడున్నటువంటి విలువలంటే టోటల్ గా సమాజం ఉన్నటువంటి విలువలు చట్టంలో ఉండాలని ఏం లేదు. కానీ పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ఏదో 2/3 అని పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి వాటిలో వచ్చారు, చేర్చుకున్నారు. అది తప్పని చాలా మంది చాలా చర్చ జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము టీఆర్ఎస్ చేసింది కాబట్టి మేము చేసినామని చెప్పుకునేటువంటిది కరెక్ట్ కాదు. రెండవది, ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ అని పెట్టి ఎక్కడైనా డిఫెక్షన్ జరిగితే వాళ్ళని పోటీకి అనర్హులుగా చేయాలని వారు చెప్పినా, రేవంత్ రెడ్డి గారి కదా రాళ్లతో రువ్వాలని చెప్పినా, లేకుంటే హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరిగింది? ఇంతకుముందు జీతభత్యాల మీద పాలు మాట్లాడడానికి ఎవడు అని మా దిలీప్ అన్న అన్నాడు. నిజంగా పాల మీద మనకెవరికి అభిప్రాయం ఉన్నా ఆ పక్కకు పెడదాం, పాలు ఇక్కడ చర్చనీయాంశమే కాదు. కానీ హిమాచల్ ప్రదేశ్ పాల్గొన్న చిత్తశుద్ధి ఎమ్మెల్యేలకు లేదా అని అంటున్నారు ప్రజలు. ఇప్పుడు కేఏ పాల్ గురించి చర్చ అనవసరం అండి. ఆయన ఏదో అంటే అసలైనటువంటి దిలీపే. ఎందుకంటే అనేక డెలిగేషన్ లో ఆయనతో విదేశాలకు కూడా పోయింది, ఒకసారి 2 సార్లు, వారికే తెలియాలి. నేనేమంటున్నా, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మన బీజేపీకి రాజ్యసభలో ఓటేసిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? శాసనసభలో తీర్మానం, డిఫెక్షన్ అయినటువంటి ఎమ్మెల్యేలకు ఎవరైతే ఓటు ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోయిందో వాళ్ళకి పెన్షన్ రద్దు చేసిందండి. శాసనసభలో చట్టం చేసింది. మరి అది ఎట్లా చేసింది అంటారు? కాబట్టి అలా డెఫినెట్ గా ఈ 10 మంది ఎమ్మెల్యేలు 2/3 సరే తెస్తామని వాళ్ళు అనుకున్నారు. అది అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఆ నంబరింగ్ చేరుకోలేకపోతున్నారు, ఇంకా ట్రై చేస్తున్నారని దిలీప్ గారు అంటూ ట్రై చేయమనండి, తప్పేం లేదు. కానీ నేనేమంటున్నా, ఆ ప్రాసెస్ జరగకముందే కాంగ్రెస్ కండువా వేసుకొని వాళ్ళ హ్యాండిల్లో పెట్టింది. మా గాంధీ గారు కాంగ్రెస్ లో చేరిందని అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినాక ఇలా గాంధీ గారు ఏమంటారు, నేను కాంగ్రెస్ లో లేనని ఆయన అంటున్నారు. మీరు ముఖ్యమంత్రిని కలవడానికి ఎందుకు వచ్చారంటే నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి వచ్చిన అంటారు. ఇట్లా రకరకాలుగా దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మేము స్పీకర్ దగ్గరికి పోయినాం, అట్లాగే హైకోర్టు దగ్గరికి పోయినాం. హైకోర్టు మొన్న స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది, 4 వారాల్లో దీన్ని డిస్పోజల్ చేయాలని. ఏం జరుగుతుంది అనేటువంటిది 4 రోజుల్లో చూస్తాం. కాబట్టి ఈ ఫిరాయింపులు అనేటువంటివి డెఫినెట్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఎందుకంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, బీజేపీ అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారంలో లేని ప్రాంతాలలో జరిగినటువంటి ఘటనల మీద కానీ, కాంగ్రెస్ సుదీర్ఘంగా పరిపాలన ఉన్నట్టు దగ్గర రాష్ట్రాల్లో రద్దు చేసేటువంటి విషయంలో కానీ, ఇతర పార్టీల నుంచి తీసుకునేటువంటి విషయం మీద కూడా అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినాయని అనేక మంది రాజ్యాంగ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ
ఇప్పటికైనా ఈ డిఫెక్షన్స్ ఇద్దరు ఉన్నారు. ఇలా బీజేపీకి ఆ బలం ఉంది, కాంగ్రెస్ కు ప్రతిపక్షం ఉంది. ఇద్దరు కలిసి ఒక బిల్లు పెట్టి ఏ పార్టీ నుంచి ఒక పార్టీకి పోతే డెఫినెట్ గా డిఫెక్షన్ చేయమని ఇలా చాలా సంస్కరణలు చేస్తున్నారు కదా మోదీ గారు. ఈ సంస్కరణ కూడా చేస్తే, ఎందుకంటే విలువలు లేవు, నైతిక విలువలు లేవు, రాజకీయాల్లో ఉండేటువంటి అవకాశమే కనబడతలేదు. కాబట్టి ఇటువంటి చట్టాలతోనే వీటిని దండించాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. డెఫినెట్ గా 10 మందిలో దానం నాగేందర్ గారు అయితే డైరెక్ట్ గా వారు ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. గాంధీ భవన్ కి సంబంధించి ఆల్రెడీ బీ ఫామ్ తీసుకొని ఇంకొక పార్టీ తరఫున పోటీ చేసి, కాబట్టి ఇవన్నీ కూడా మేము సవివరంగా వీడియోలతో సహా అన్ని కూడా మరి స్పీకర్ గారికి కోర్టుకు సమర్పించడం. అవి 4 వారాల తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దాం. డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ మొత్తం ఈ గత 40-45 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి తతంగా, ముఖ్యంగా 20-25 ఏళ్ళ నుంచి చాలా విచ్చలవిడిగా అసలు ప్రజా తీర్పును లెక్క చేయకుండా పోతున్నారు. ఒక్కొక్క సందర్భంలో కూడా ప్రజలు మారిన వాళ్ళని కూడా గెలిపించినటువంటి ఏవో వచ్చిన కొన్ని సందర్భాల్లో ఓడగొట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొన్న కర్ణాటకలో చూసినాం, మధ్యప్రదేశ్ లో చూసినాం, ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినాం. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా ఇంతకుముందు మిత్రుడు వినోద్ చెప్పినట్టు ఏ ఒక్కరు కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాలతో ఎవరు పోతలేరండి. రాజకీయాల్లో ఇది ఉండాలి, లేకుంటే మీరు రైతు బంధు 10,000 ఇస్తారు, 20,000 ఇవ్వాలను, లేకుంటే పేద ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి వైద్యం కావాలనో, మెరుగైనటువంటి విద్య కావాలనో అనేటువంటి డిబేట్లకు సంబంధించి ప్రభుత్వంతో వ్యతిరేకించి ఆ పార్టీ విధానాలను వ్యతిరేకించి ఎవరు పోతలేరు. ఎక్కడ కూడా ఈ పొలిటికల్ డిబేట్ కానీ పొలిటికల్ కన్ఫరంటేషన్ కానీ ఏమీ లేదు. కేవలం తమ రాజకీయ ఆధిపత్యం కోసం, ఎందుకంటే అధికారంలో ఉంటే తమ రాజకీయ ఆధిపత్యం కాన్స్టిట్యున్సీలో ఉంటది. తమ అధికారంలో ఉంటే అన్ని పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు, తనకు సంబంధించినటువంటి అన్ని పనులు యథేచ్ఛగా జరిగిపోతాయి, తను ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి ఎమ్మెల్యేలందరూ మీరు వినోద్ గారిని అడిగిన ప్రతిపక్షంలో ఎందుకు నిలదొక్కోలేకపోతున్నారని. ఇలా ప్రతిపక్షంలో ఉండడానికి కూడా ఒక సాహసం కావాలండి. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు మనం గతంలో చూసినాం, జీవితకాలం ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతిపక్షం అనేటువంటిది ఒక రకమైనటువంటి అసెట్ గా భావించేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇది. కానీ ఇప్పుడు మనం చూస్తా ఉంటే యథేచ్ఛగా మేము తీసుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను గేట్లు తెరిచిన ఒక చాప పడ్డది అని ప్రెస్ మీట్ లో చెప్పిండండి. ఇంతకంటే ఎమ్మెల్యేలను ప్రజా తీర్పును అపహాస్యం చేసేటువంటి పద్ధతి ఏదైనా ఉంటుందా? నేను గేటు తెరిచినా ఒక చేప పడ్డది, ఇంకా చేపలు పడతాయి, 28 చేపల కోసం చూస్తున్నాం, 10 చేపలు మాత్రమే పడ్డాయి అనేటువంటి భావనతో వీళ్ళంతా చులకరగా మాట్లాడతారు. ఒక ఆయనేమో కండువా వేసుకొని, కాంగ్రెస్ కండువా వేసుకొని డిఫెక్షన్ వస్తుందేమనే భయంతో నేను దేవుని కండువా కప్పుకున్నానని చెప్పేటువంటి ఒక దుర్గతి ఇలా కనబడతా ఉంది. అంటే ఒక లెజిస్లేటర్ పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని నామినేట్ చేయకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఆ పార్టీ నుంచి చేరినటువంటి ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ కాబట్టి బహిర్గతంగా ఇలా వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఏ ఒక్క హామీ గురించి అడిగితే కూడా హామీ మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ కావచ్చు, ఇలా కౌలు రైతుల గురించి చాలా చర్చ జరిగింది. మేము చాలా ప్రోగ్రెసివ్, మేము చాలా మంది మేధావులు ఉన్నారు, ఆ మేధావులతో మాట్లాడినాం, మన్మోహన్ తో మాట్లాడినాం, చిదంబరంతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులతో మాట్లాడి పెట్టినాం. కౌలు రైతులకు మేము న్యాయం చేస్తామని పెట్టిండ్రు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? కౌలుదారులు మీ 12 మీరు ఇస్తామన్నటువంటి ఇవ్వండి అని అడిగితే ఇది యజమానులు కౌలుదారులే తెలుసుకోవాలన్నాడు. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చర్చకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీరు జాతీయ కాంగ్రెస్ ఇచ్చినటువంటి విధానాలు అవలంబిస్తారా, రేవంత్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి విధానాలు అవలంబిస్తారా అనేటువంటి విషయం మీద స్పష్టం చేయాలి తప్ప ఈ డొంగు తిరుగుడు సమాధానం చెప్పి పోతే పోయినాము, ప్రజాక్షేత్రంలో పోదాం, మీరు గెలిస్తే మేము గెలుస్తాం, ఇంకొక పార్టీ గెలిస్తే ఇంకొక పార్టీ గెలుస్తుంది అంతే తప్ప ఇవాళ దీన్ని కప్పిపుచ్చుకొని ఎందుకు మేము కాంగ్రెస్ లో చేరలేదని ఎందుకు డాంబికాలు వలుపుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, పులిలాగా మాట్లాడిన వాళ్ళు పిల్లులాగా ఎందుకు పోతున్నారు? కాబట్టి ఇవాళ డెఫినెట్ గా ఇవాళ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. డెఫినెట్ గా మేము స్పీకర్ దగ్గరికి పోయినాం, కోర్టుకు పోయినాం, సరైనటువంటి న్యాయం దక్కే వరకు ఫైట్ కొనసాగుతుందండి.
మరి అప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కదా గతంలో. ఇప్పుడు ఉన్నాడుగా, ఇప్పుడు ఆ స్పీకర్లు ఉన్నారు కదా, అడుగుమనండి. అదే పార్టీలు ఉన్నాడు కదా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కూర్చుని పెట్టి ఎందుకు తీసుకోలేదో గట్టిగా అడుగుమనండి.